డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. ఇండియన్ ఆటో రేస్ మరింత స్పీడ్ అందుకోబోతుంది. ఎప్పుడెప్పుడా అని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న టెస్లా ఇండియన్ ఎంట్రీకి రెడీ అయిపోయింది. మన రోడ్లపై పరుగులు తీసేందుకు టెస్లా ఈవీలు రెడీ అవుతున్నాయి. ఇంతకీ మస్క్ మన మార్కెట్ ను ఎలా క్యాప్చర్ చేయబోతున్నారు? ఇక్కడ ఎవరితో చేతులు కలపబోతున్నారు? ఈవీ ప్లాంట్ ఎక్కడ పెట్టబోతున్నారు? టెస్లా కార్లు, ఆటో రెవల్యూషన్, మోడర్న్, హై అండ్, ది బెస్ట్ ఈవీస్ ఇవన్నీ మన రోడ్లపైకి ఎంటర్ అయితే, భారత రోడ్లపై ఖరీదైన టెస్లా పరుగులు తీస్తే ఆ రోజు ఎంతో కాలం లేదు. త్వరలోనే ఇవి రైమంటూ దూసుకుపోనున్నాయి. టెస్లా ఇండియా ఎంట్రీ ఖరారైపోయింది. పన్నులు తగ్గిస్తేనే వస్తానంటూ మస్క్ ఇక్కడే ప్లాంట్ పెట్టాలని భారత్ ఇన్నాళ్లు పట్టుబట్టాయి. దీనిపై చాలా కాలం చర్చలు నడిచినా ప్రయోజనం లేకుండా పోయింది. మొన్నటి అమెరికా పర్యటనలో మోడీ మస్క్ భేటీలో డీల్ సెట్ అయింది. ఇండియన్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యేందుకు టెస్లా ప్లాన్ స్పీడప్ చేసింది. ఇప్పటికే ఇక్కడ ఆఫీస్ స్పేస్ ను సిద్ధం చేసుకుంది. దీంతో పాటు ఉద్యోగుల నియామకానికి కూడా నోటిఫికేషన్ ఇచ్చేసింది. తమకు కావలసిన ఉద్యోగుల వివరాలను లింక్డ్ఇన్ లో పోస్ట్ చేసింది. ఇంతకీ టెస్లా ఇండియాలో ఎన్ని పెట్టుబడులు పెట్టబోతుందో తెలుసా? 300 నుంచి 500 బిలియన్ డాలర్లు. మన కరెన్సీలో చెప్పాలంటే 26 లక్షల కోట్ల నుంచి 43 లక్షల కోట్ల వరకు టెస్లా ఇండియాలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. దశల వారీగా ఈ మొత్తం రాబోతుంది. త్వరలో భారత్ రాబోతున్న టెస్లా ప్రతినిధులు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కాబోతున్నారు. ఏప్రిల్లో టెస్లా టీం ఇండియాకు వస్తుందని చెబుతున్నారు. వారు ఇప్పటికే పీఎంఓతో చర్చల్లో ఉన్నారు. అప్పుడే పెట్టుబడి వివరాలు, ప్లాంట్ ఎక్కడ పెట్టేది క్లారిటీ వస్తుంది. టెస్లా ఇండియన్ ప్లాన్స్ ఇప్పటివి కావు. వరల్డ్ బిగ్గెస్ట్ మార్కెట్ అయిన ఇండియాలోకి ఎంటర్ కావాలని చాలా కాలంగా మస్క్ ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రతిపాదన చాలా సార్లు చివరి వరకు వచ్చి ఆగిపోయింది. 2021లోని టెస్లా ఇండియా కంపెనీ పెట్టాలని డిసైడ్ అయింది. ముంబైలో ఆఫీసును కూడా రెడీ చేసుకుంది. అయితే ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించడానికి కేంద్రం నిరాకరించడంతో దానికి బ్రేక్ పడింది. 2023లో కూడా చర్చలు జరిగాయి. ఇక 2024లో భారత్ తన ఈవీ పాలసీని అప్డేట్ చేసింది. కనీసం $500 మిలియన్ పెట్టుబడి పెట్టే కంపెనీలకు ప్రోత్సాహకాలు ప్రకటించింది. 2024 మేలో మస్క్ భారత్ కు వస్తారని ప్రచారం జరిగినా ఆయన దాన్ని వాయిదా వేసుకున్నారు. కానీ ఇప్పుడు మోడీ యుఎస్ టూర్ తర్వాత లెక్కలు మారాయి. ఇటీవల బడ్జెట్ లో వాహనాలపై పన్నులు తగ్గించడం కూడా మస్క్ ఎంట్రీకి రాచబాట వేయడానికి. భారత్ లో తయారీకి సిద్ధమైతే భారీగా రాయితీలు ఇస్తామని కేంద్రం చెబుతోంది. కేంద్రం ప్రవేశపెట్టిన ఈవీ పాలసీ ప్రకారం ఏదైనా విదేశీ కంపెనీ మన దేశంలో తయారీ యూనిట్ ప్రారంభించి కనీసం $500 మిలియన్ పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైతే ఆ సంస్థ ఏటా 8,000 ఈవీలను 15% పన్నుతో దిగుమతి చేసుకోవచ్చు. అయితే 3 ఏళ్లలో కనీసం సగం పెట్టుబడైనా పెట్టి ఉండాలి. ఇండియాలోకి ఎంటర్ అయితే మార్కెట్ ను ఎలా క్యాప్చర్ చేయాలన్న దానిపై మస్క్ ఇప్పటికే ఫోకస్ పెట్టారు. భారత్ లో ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాంట్ ను మహారాష్ట్రలో ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని స్థలాలను కూడా గుర్తించారు. ఓకే అనుకున్న వెంటనే ప్రభుత్వంతో డీల్ కుదుర్చుకుని వెంటనే పనులు మొదలు పెట్టాలన్నది టెస్లా ప్లాన్. దీనికి సంబంధించి ఇప్పటికే రోడ్ మ్యాప్ రెడీ అయింది. మహారాష్ట్రలోనే ప్లాంట్ ఏర్పాటు చేయాలని అనుకోవడం వెనుక చాలా కారణాలే ఉన్నాయి. పూణేలో ఆ పార్టీకి ఆఫీస్ స్పేస్ ఉంది. కొంతమంది సప్లయర్స్ కూడా ఉన్నారు. పూణేకు సమీపంలోని చంకన్, చికాలిలో స్థలాలు ఇచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆ ప్రాంతంలోనే మెర్సిడెస్ బెంజ్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఫోక్స్ వ్యాగన్, బజాజ్ ఆటో వంటి సంస్థలు ఉన్నాయి. ఓ రకంగా అది ఆటోమోటివ్ హబ్. అందుకే ఆ ప్రాంతంలోనే ప్లాంట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని టెస్లా ఆలోచిస్తోంది. అయితే ప్లాంట్ ను పోర్టుకు దగ్గరగా ఉండే ప్రాంతంలో ఏర్పాటు చేయాలన్న ఆలోచనలు కూడా టెస్లా ఉన్నట్లు చెబుతున్నారు. అలాగైతేనే రవాణాకు, ఎక్స్పోర్ట్ కు అనుకూలంగా ఉంటుందని భావిస్తోంది. ఇక్కడ తయారు చేసి మొత్తం ఇక్కడే అమ్మడం టెస్లా ఆలోచన కాదు. ఇతర దేశాలకు కూడా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయాలన్నది దాని ప్లాన్. అందుకే షిప్పింగ్ కు వీలుగా పోర్టు ఉండాలని కోరుకుంటోంది. గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం వేదాంత,
ఫాక్స్కాన్ సెమీకండక్టర్ ప్లాంట్ టాటా ఎయిర్బస్ ప్రాజెక్ట్ ను వదులుకుంది. కాబట్టి ఈసారి గోల్డెన్ ఆపర్చునిటీ లాంటి టెస్లాను మిస్ చేసుకోకూడదని భావిస్తోంది. అయితే మరికొన్ని రాష్ట్రాలతో కూడా బేరసారాలు ఆడాలని టెస్లా ప్రయత్నిస్తున్నట్లు బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇంకెవరైనా మహారాష్ట్ర కన్నా ఎక్కువ రాయితీలు ఇచ్చి తమకు అనుకున్నట్లుగా అంతా ఉంటే వాటిని పరిశీలించే అవకాశాలు కూడా లేకపోలేదు. గుజరాత్ కూడా గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఏపీ, తెలంగాణ కూడా ఆసక్తి చూపుతున్నట్లు చెబుతున్నా వాటికి అవకాశాలు కాస్త తక్కువగానే కనిపిస్తున్నాయి. టాటాలతో టెస్లా కొలాబరేషన్ పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా టాటాలకు ఉన్న విస్తృత నెట్వర్క్ తమకు కలిసి వస్తుందన్నది మస్క్ ఆలోచన. ఇండియాలో ప్లాంట్ పెట్టాలన్న ఆలోచనకు రాగానే టాటా మోటార్స్ తో టెస్లా టచ్ లోకి వెళ్లినట్లు చెబుతున్నారు. దీనిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. మరికొన్ని రోజుల్లో దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. టెస్లా ఇండియన్ ఎంట్రీ ఓ రకంగా గేమ్ చేంజర్ అని చెప్పాలి. ఇప్పటికే మన దగ్గర ఖరీదైన ఈవీలు ఉన్నప్పటికీ టెస్లా ఎంటర్ అయితే సీన్ మొత్తం మారిపోతుందని భావిస్తున్నారు. ఈవీల ధరలు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. మిగిలిన ఆటో కంపెనీలు ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నాయి. టెస్లా ఎంటర్ అయితే తమ వ్యూహాలను ఎలా మార్చుకోవాలన్న దానిపై ఫోకస్ పెట్టాయి. చూడాలి మరి మన మార్కెట్ ను టెస్లా ఎలా తట్టుకుంటుందో, ఎలా పట్టుకుంటుందో.